హలో గైస్, అందరికీ కూడా నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హే గురు. హే గురు అసలు దేంటి? హే గురు ఎందుకోసం? అసలు ఇందులో ఎవరు డబ్బులు సంపాదించవచ్చు? అసలు ఇందులో ఏమంటే ప్రతిదీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మొదటగా వచ్చేసరికి హే గురు అంటే ఏంటని మీలో చాలామందికి ఒక డౌట్ అనేది ఉంటుంది. ఓకే సార్, హే గురు అనేది మేము చాలాసార్లు విన్నాము, చాలా మా ఫ్రెండ్ చెప్పాడు లేదా మా ఫ్యామిలీ మెంబర్ చెప్పాడు. అసలు హే గురు అంటే ఏంటి? ఓకేనా, హే గురు అంటే అది ఒక అఫిలియేట్ ప్లాట్ఫామ్, అఫిలియేట్ వెబ్సైట్ అనమాట. ఓకే, అంతేకాకుండా ఇది ఒక మార్కెట్ ప్లేస్ అండ్ అఫిలియేట్ వెబ్సైట్ అంటే చెప్తాను చూడండి క్లియర్గా. అఫిలియేట్ వెబ్సైట్ అంటే ఏదైనా అసలు అఫిలియేట్ అంటే చెప్తా, ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ ఒక సర్వీస్ కానీ మనం తయారు చేయకుండా ఎవరో చేసిన దాన్ని మనం మార్కెట్ చేయడం. మనం వీడియోస్ చేసి మార్కెట్ చేయొచ్చు, యాడ్స్ ద్వారా మార్కెట్ చేయొచ్చు, వేరే వాళ్ళకి చెప్పి మార్కెట్ చేయొచ్చు. ఇలా ఉంటుందన్నమాట. అంటే దాని నుండి మనకు డబ్బులు అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇది ఉందనుకోండి, ఈ పెన్ అనేది నేను తయారు చేసింది కాదు, ఎవరో ఒకరు పెట్టారు. దీని ప్రైస్ వచ్చేసరికి 10 రూపాయలు అనుకుందాము. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇది నాకు బాగా నచ్చింది, మంచి రైటింగ్ అనేది వస్తుంది, దీన్ని నేను నా ఫ్రెండ్ చెప్తా, అరే మార్కెట్ చాలా బాగుంటుంది తీసుకొని. అప్పుడు ఏం చెప్తా, నువ్వు యూజ్ చేసావు నాకు చాలా బాగా అనిపించిందని నేను చెప్తా. ఓకే, ఇది అనేది ఆ పర్సన్ తీసుకుంటాడు అనమాట, బాగుంది కాబట్టి. ఇప్పుడు ఏమవుతుంది, ఇందులో 10 రూపాయలు ఉంది కదా, ఇందులో 5 రూపాయలు లేదా 6 రూపాయలు అనేది నాకు వస్తుంది, ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు నా లింక్ ద్వారా తీసుకున్నారు కాబట్టి. ఇది అఫిలియేట్ మార్కెటింగ్. సార్, అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఇది. అండ్ నెక్స్ట్ ఇంకోటి కూడా నేను చెప్తాను, ఇందులో ఏముంటాయో నెక్స్ట్ డౌట్. ఫస్ట్ ఇది అర్థమైంది కదా, అఫిలియేట్ అంటే ఏంటి? ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ మనం తయారు చేయం, మన దగ్గర ఉండదు, వేరే వాళ్ళు తయారు చేసింది మనం జస్ట్ రికమెండ్ చేస్తాం అంతే. ఓకేనా. రెండోది ఏంటంటే ఇందులో ఏముంటాయి సార్, మీరు చెప్పింది బాగుంది కానీ ఏది పడుతుంది ఉంటే జనాలు తీసుకోరు కదా, లేదా మా ఫ్రెండ్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఆ ప్రోడక్ట్ బాగుంటేనే కదా తీసుకుంటారు. ఇందులో ఏమి ఉంటాయి? దీని రిలేటెడ్గా ఇంకా డెప్త్గా ఇంకో వీడియో అనేది మీకు చేస్తా, అది కూడా ఒక 1 or 2 డేస్లోనే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో ఏముంటాయంటే మొదటిగా వచ్చేసరికి స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళు కోర్సెస్ ఉంటాయి. ఓకేనా, స్కిల్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి కోర్సెస్ ఉంటాయి, ట్రైనింగ్స్ ఉంటాయి. అది ఏ కోర్సెస్ కానీ ఇలాంటివన్నీ కూడా. ఓకే, కోర్సెస్. నెక్స్ట్ డిజిటల్ ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నమాట, అంటే సాఫ్ట్వేర్స్, టూల్స్, వాట్సాప్ మార్కెటింగ్. నెక్స్ట్ సర్వీసెస్ కూడా ఉంటాయి. సర్వీస్ అంటే ఏంటి? ఇప్పుడు మీకు 4000 గంటలు సబ్స్క్రైబ్స్ రావాలంటే ఎంత కష్టం యూట్యూబ్ ద్వారా, అది మేము చేస్తాము. అది కూడా ఒక సర్వీస్, అది మీరు మార్కెట్ చేసినా కూడా మీకు డబ్బులు అనేది వస్తుంది. అంతేకాకుండా నెక్స్ట్ ఒక వెబ్సైట్ తయారు చేయాలంటే ఎంత కాస్ట్ అవుతుంది? ఒక ఈకామర్స్ వెబ్సైట్ తయారు చేయాలంటే మినిమం ఒక 20,000 నుండి 30,000 అవుతుంది. కానీ మేము 7,000 రూపాయల్లోనే కొన్ని వెబ్సైట్లు చేస్తామన్నమాట. అందులో మీకు కొంత రెవెన్యూ, కొంత మనీ అనేది మీకు కూడా వస్తుంది. అలా ఉంటాయి. అంతేకాదు ఇప్పుడు ప్రజెంట్ అయితే టూల్స్, సాఫ్ట్వేర్స్, కోర్సెస్ ఇవి ఉన్నాయి. ఫర్దర్గా ఒక 4 months 5 months తర్వాత లేదా 6 months తర్వాత క్లాతింగ్ రిలేటెడ్గా, డ్రెస్సెస్ రిలేటెడ్గా, టీషర్ట్స్ కానీ. ఓకేనా. అంతేకాకుండా చాలా అంటే చాలా అద్భుతమైనవి జ్యువెలరీస్ కానీ, నెక్స్ట్ స్కిన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కానీ. ఓకేనా. నెక్స్ట్ ఫుడ్ రిలేటెడ్గా డ్రై ఫ్రూట్స్, ఇలాంటి చాలా రకాల అవసరమైనవి, అంటే ప్రజలు యూజ్ చేసేవి ప్రతిదీ కూడా మీకు ఈ వెబ్సైట్లో ఉంటాయి అన్నమాట. మీరు ఏది తీసుకున్నా కూడా మీకు ఇన్కమ్మే. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఒక సోప్ ఉంది, ఆ సోప్ ఎక్కడైనా వెళ్ళి తీసుకుంటే మనకు మనీ అనేది వస్తుందా? బట్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఒక జ్యువెలరీ ఉంటుంది గర్ల్స్ రిలేటెడ్గా, అది తీసుకుంటే ఎవరైనా మనీ ఇస్తాడా? కానీ ఇక్కడ మీకు వస్తుంది. అంతేకాదు ఇప్పుడు శారీ ఉంది, ఎక్కడైనా మార్కెట్ ప్లేస్లో వెళ్ళి తీసుకుంటే మనకేం మనీ వస్తుందా? కానీ ఇందులో రావడం అనేది జరుగుతుంది. ఇలాంటివి చాలా రకాలమైన ఉంటాయి. ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఏమున్నాయి ఏంటి అనేది ప్రతిదీ కూడా. ఓకే, దీని రిలేటెడ్ ఇంకా ఇన్డెప్త్గా నేను నెక్స్ట్ వీడియోలోనే చెప్తాను. నెక్స్ట్ ఇది ఎందుకు క్రియేట్ చేశారు సార్? అసలు దీనికి క్రియేట్ చేయడానికి కారణం ఏంటంటే, మొదటిది నా మెయిన్ ఉద్దేశం, నేను ఫ్రీలాన్సింగ్ చేస్తాను, నాకు చాలా డబ్బులు అనేది వస్తున్నాయి అండ్ మంచిగానే ఎర్నింగ్ చేస్తా. కానీ నాకు ఎప్పుడు కూడా నేను ఆన్లైన్ మనీ రిలేటెడ్గా రాకముందు ఆన్లైన్ ఫేక్ జాబ్స్ అని చాలా వాటికి డబ్బులు పే చేసి నేను మోసపోయాను అనమాట. ఓకేనా, చాలా డబ్బులు పే చేస్తాను, చాలా డబ్బులు అంటే చాలా డబ్బులు. అసలు నాకు దేంట్లో కూడా అసలు ఇన్కమే రాలేదు. ఓకే, నేను కష్టపడే తాపి పనికి, రాడ్ బిల్డింగ్కి వెళ్ళిన పని వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి నేను కోర్సెస్కి, వీటికి, ఫేక్ జాబ్స్కి కట్టేశాను. కొన్ని న్యూస్ పేపర్ రిలేటెడ్గా SMS సెండింగ్ జాబ్స్ అని, ఈమెయిల్ సెండింగ్ జాబ్స్, ఇలాంటివి చాలా ఉన్నాయి. వాటన్నిటి కూడా నేను డబ్బులు పే చేయడం అయితే జరిగింది. బట్ దేంట్లో కూడా నాకు ఇన్కమ్ రాలేదు, ఫేక్ స్కామ్ లాగా మిగిలిపోయింది. అలాంటి ఫేక్ వెబ్సైట్లు కూడా ఇప్పుడు నవ్వే డేస్లో చాలా ఉన్నాయి. వీటన్నిటిని బీట్ చేయాలని ఉద్దేశం చేత ఆన్లైన్లో జెన్యూన్ పరంగా ఏదైనా అంటే ప్రజలకి ఉపయోగపడాలి,
ప్రజలు, బిజినెస్ ఓనర్లు వీళ్ళందరికీ కూడా యూజ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం డబ్బులు వచ్చే ఒక మంచి వెబ్సైట్ని తయారు చేయాలనే ఉద్దేశం చేత దీన్ని నేను క్రియేట్ చేయడం అయితే జరిగింది. అయితే దీంట్లో ఎవరు సార్ వర్క్ చేయొచ్చు అంటే హోమ్ మేకర్స్ కానీ, హౌస్ వైఫ్స్, ఓకే, హౌస్ వైఫ్స్ కానీ, స్టూడెంట్స్ అయ్యి కానీ, లేకపోతే పార్ట్ టైం జాబ్స్ కోసం ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలని చూసే వాళ్ళు కానీ, ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ తీసుకోవాలని కూడా వీళ్ళు ఎవరైనా సరే చేయొచ్చు. సార్ దీనికి ఇంగ్లీష్ ఖచ్చితంగా రావాలా? అవసరం లేదు, తెలుగు వస్తే చాలు. నెక్స్ట్ మేము వన్స్ వచ్చిన తర్వాత ఏంటి సార్ అంటే వాట్ ఈజ్ వాట్ కంప్లీట్గా ప్రాపర్గా ట్రైనింగ్ మీకు ఇస్తా. ఇది ఎలా ఉంటుంది వెబ్సైట్, ఎలా రెవెన్యూ సోర్సెస్ ఉంటాయి, ఇన్కమ్ ఏ విధంగా ఉంటాయి, ఎలా మనీ వస్తుంది, కంప్లీట్ అన్నీ కూడా నేను మీకు ప్రతిరోజు ట్రైనింగ్ ఇస్తాను. మంత్లో 30 days ఉంటే 20 days మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా అద్భుతంగా ఉంటాయి. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వాట్ ఈస్ వాట్ అనేది కంప్లీట్గా నేను మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ చాలామంది కంపారిజన్ చేస్తారు వేరే వెబ్సైట్కి మా వెబ్సైట్కి. నేను అక్కడ కూడా చెప్తాను, అంటే వేరే కంపెనీకి మా కంపెనీకి ఇది చేస్తారు, ఇది 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 ఇలా అని. ఏమి కాదు, నేను అసలు ఈ హే గురు యొక్క గొప్పతనం ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. అండ్ నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. ఓకే, ఈ క్వశ్చన్ అన్నిటికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. జై హింద్.